హాయ్ హలో నమస్తే జేఎంబీ మీడియాకి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు ఎలాగైతే బిగ్ బాస్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తానో ఈ రోజు కూడా అలాగే కొత్త అప్డేట్స్తో మీ ముందుకు వచ్చాను. మీ జనగాం భాస్కర్. ఇక నిన్నటి ఎపిసోడ్ వరకు చూసుకున్నట్లయితే గేమ్స్ అనేవి చాలా రసవత్తరంగా సాగుతుంది అండ్ హౌస్లో చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్లు కూడా జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక మొత్తం వరకు చూసుకున్నట్లయితే ఓటింగ్ పరంగా ఎవరు ముందున్నారు అండ్ ఏమేమి జరుగుతున్నది మన మాటల్లో తెలుసుకుందాం. నిన్నటి గేమ్ వరకు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు గేమ్లో చాలా యాక్టివ్గా ఉన్నారు అండ్ మొదటి వీక్తో పోలిస్తే ఈ వీక్ చాలా ఇంప్రూవ్ అయ్యారన్న థాట్ అయితే మనకు చాలా బాగా కలుగుతుంది. అండ్ చూసే ప్రేక్షకునికి కూడా ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుంది. బిగ్ బాస్లో ఇచ్చే టాస్క్లు కూడా కొంచెం కొత్తగా ఉన్నాయన్న ఫీలింగ్ కూడా మనకు కలుగుతుంది. లేటెస్ట్గా రిలీజ్ చేసిన ప్రోమో చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ కొత్తగా 2 గేమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆ ప్రోమోలో చూసుకున్నట్లయితే ఫస్ట్ విష్ణుప్రియ, సోనియా, మణికంఠ ముగ్గురులో ఎవరో ఒకరు మొదటిగా పరిగెత్తి పూల్లో ఎవరు దిగుతారో వాళ్ళు టాస్క్ విన్ అయినట్టుగా పరిగణిస్తారని చెప్పేసి చెప్పారు. సో వాళ్ళు పరిగెడుతుండగా సోనియా కింద పడిపోవడం, మణికంఠని పృథ్వీరాజ్ అడ్డుకోవడం, విష్ణుప్రియ వెళ్ళి పూల్లో దూకడం జరిగింది. అక్కడ సోనియా ఎమోషనల్ అయినట్టుగా కూడా చూపించారు. అక్కడ గేమ్ పరంగా చూసుకున్నట్లయితే మణికంఠను అడ్డుకున్నందుకు మణికంఠ ఎమోషన్ అవ్వాలి, కానీ మణికంఠ సెకండ్ వచ్చాడు. తను కింద పడి లేసైనా తను వెళ్ళాలి. సో తను అక్కడ వెళ్ళలేదు. అక్కడ గేమ్ చూసుకున్నట్లయితే మేబీ తనకి ఏదైనా దెబ్బ తాకిందా లేదా నార్మల్గా ఉందా అది మనం థింక్ చేయలేం. ఎందుకంటే చివరికి ఎపిసోడ్ రిలీజ్ అవుతేనే కానీ లేకపోతే ఈరోజు గడిస్తేనే కానీ మనం ఈ 24 hours లైవ్ చూసిన తర్వాతనే మనకు అది తెలుస్తుంది. అండ్ అలాగే సెకండ్ గేమ్ ఇచ్చినట్లయితే మళ్ళీ నిఖిల్కి, పృథ్వీరాజ్కి, ఇంకొక పర్సన్కి, ముగ్గురికి కలిపి మళ్ళీ ఇంకో టాస్క్ ఇచ్చారు. ఒక తాడ్ని పట్టుకొని వాళ్ళ కలర్లో ఉన్న బాల్ తీసేసి వాళ్ళు ఆ బౌల్లో వేయాలి. సో అలా ఆడుతున్నప్పుడు నయాజ్కి ఆ ఉన్న బాల్ తీస్తున్నప్పుడు తాడ్ అనేది ఊసిపోవడం జరిగింది. ఆ తాడ్ అనేది ఓడిపోవడం జరిగింది. ఎట్ ఏ టైం పృథ్వీరాజ్ అండ్ నిఖిల్ ఇద్దరు బాల్స్ వేస్తూ గొడవ పడ్డట్టుగా కూడా చూపించారు. ఈ రోజు ప్రోమో చూసుకున్నట్లయితే చాలా రసవత్తరంగా సాగింది అండ్ ఎప్పుడెప్పుడు ఫుల్ వీడియో చూద్దామా, ఎప్పుడెప్పుడు ఫుల్ ఎపిసోడ్ చూద్దామా అన్న థాట్ అయితే ప్రతి ఒక్కరికి కలిగింది. అండ్ రెగ్యులర్గా రివ్యూ అండ్ అప్డేట్ పరంగా చూసుకున్నట్లయితే అండ్ నిన్నటి ఎపిసోడ్ వరకు చూసుకున్నట్లయితే సేమ్ అదే రిపీట్ అయింది. గేమ్ పరంగా కానీ ప్రతిది కానీ చూసే వాళ్ళకి ఆట పరంగా కానీ ప్రతి ఒక్కటి చాలా ఇంట్రెస్ట్గా ఉన్న ఒక ఫీలింగ్ అయితే కలిగించింది. అండ్ ఎట్ ఏ టైం సేమ్ అదే. కానీ నిఖిల్ ఏదో కొంచెం డౌన్ అయ్యాడా, ఏదో బాధపడుతున్నాడా, అది కూడా మణికంఠ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నయనిక నేను ఇలా ఆడుతున్నాము, నాకు ఇలా డెవలప్ అయిపోయింది, నాకు ఉండాలనిపిస్తలేదు అని చెప్పేసి తను మాట్లాడే విధానం కూడా చూస్తే టైటిల్ ఫేవరెట్గా ఉన్న నిఖిల్ ఎందుకో తన కాన్ఫిడెన్స్ అనేది తనే లాస్ అవుతున్నాడా అన్న ఫీలింగ్ కూడా మనకు కలుగుతుంది. అక్కడ అదే కన్వర్జేషన్లో మణికంఠ మాత్రం ముందుగా తనకి కన్వే చేశాడు, మీరు నేను టాప్ 10లో ఉంటారని చూస్తున్నాను, కానీ మీరేంటి ఇలా డిస్కరేజ్ అవుతున్నారు, చాలు మీరు మంచిగా ఆడండి అని చెప్పేసి చెప్తున్నాడు. అలా లూజ్ అవ్వకు, నీ కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకు, యు ఆర్ వెల్ ప్లేయర్ అని చెప్పేసి తనకు చెప్పాడు. ఇక్కడ మణికంఠ ప్లే అనేది చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ అలాగే తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా కొంచెం పెంచుకున్నాడు. ఎందుకంటే ఫస్ట్ వీక్కి ఈ వీక్కి చూసుకున్నట్లయితే హీఈస్ చాలా ఇంప్రూవ్డ్, హీఈస్ వెరీ ఇంప్రూవ్డ్. సో మనకి ఇప్పుడు ఓటింగ్ లిస్ట్ కానీ ఏదైనా చూసుకున్నట్లయితే ఇలా ఆడినట్లయితే మణికంఠ కూడా ముందుకు వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ ఇదే టైంలో అలాగే సోనియా కూడా సేమ్ అలాగే పులిహోర బ్యాచ్ మాత్రం కంటిన్యూ చేస్తుంది. అంటే తన గేమ్ ప్లేనా లేకపోతే తన స్ట్రాటజీనా లేకపోతే తన బిహేవియర్ అలానో మనకి ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ నిఖిల్కి అండ్ అక్కడ పృథ్వీరాజ్కి ఎట్ ఏ టైం తను చూపించేదానికి మనకైతే లవ్ ట్రాక్ లాగానే అర్థమవుతుంది. అండ్ నిఖిల్ని పెద్దోడు అనడం, పృథ్వీరాజ్ని చిన్నోడు అనడం, ఒకరు పెద్దోడు ఒకటి చిన్నోడు. సో ఇలాంటి కన్వర్జేషన్ చేయడం చూసే వాళ్ళకి ఏంటంటే చిరాకు తెప్పించే ట్రాక్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకరితో మూవ్ అవుతుందంటే వీళ్ళ లవ్ ట్రాక్ బాగుందిరా, కానీ కొన్ని వీడియోస్ ఎడిట్ చేయడము అండ్ యూట్యూబ్ షార్ట్స్ చేయడము చాలామంది చాలా ఫేవరెటిజంగా చూపిస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే తను ఇద్దరితో చేయడం వల్ల ఇక్కడ అమ్మాయి బ్యాడ్ అవుతుంది. అంటే అది గేమ్ స్ట్రాటజీనా ఏంటో మనకైతే ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఇక మొత్తానికి ఓటింగ్ లిస్ట్ పరంగా చూసుకున్నట్లయితే ఎప్పటిలాగే విష్ణుప్రియ ముందంజలో ఉంది. అండ్ నిఖిల్ కూడా విష్ణుప్రియ పోటీగా ఒకసారి విష్ణుప్రియ ముందుంటే ఒకసారి నిఖిల్ ముందుంటుంది, ఒకసారి నిఖిల్ ముందుంటే మరోసారి విష్ణుప్రియ ముందుంటుంది. సో వీళ్ళిద్దరిలో ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ అనేది తారుమారు అవుతుందన్నమాట. ఇంకా చివరి స్థానాల్లో చూసుకున్నట్లయితే మన సీనియర్ హీరో తను వెనకంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అండ్ సీత కూడా, శేఖర్ భాష కూడా పుంజుకొని తన సిల్లీ జోక్స్ వేస్తూ కూడా మంచి ఓటింగ్ అనేది సంపాదించుకున్నాడు. అండ్ మణికంఠ కూడా తన గేమ్ ప్లే మార్చేసి ఫస్ట్ ఉన్న సింపతి కొట్టేసి ఇప్పుడు తన గేమ్ ప్లేని మార్చుకోవడం వల్ల మణికంఠ కూడా చాలా అంటే చాలా ఓట్లు పెరిగాయి. సో ఆదిత్య గౌరవ్ మన సీనియర్ హీరో ఓటింగ్ పరంగా చూసుకుంటే లాస్ట్లో ఉన్నారు. అండ్ అలాగే సీత కూడా అండ్ పృథ్వీరాజ్ వీళ్ళు ముగ్గురు
చివరిలో ఉన్నారు కాబట్టి నాకు తెలిసి ఓటింగ్ పరంగా తీసేస్తే మాత్రం ఆదిత్య ఓం గారిని తీసేయాలి. కానీ తను సీనియర్ హీరో, సో అక్కడ ఏదైనా జరిగి ఉండి లేకపోతే పిఆర్ టీమ్స్ కానీ పనిచేసి తనకు ఎక్కువ ఓట్స్ మాత్రం పడి ఉంటే మాత్రం సీత కానీ పృథ్వీరాజ్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళిపోతారని చెప్పేసి మన ఓటింగ్ లిస్ట్ ప్రకారం అయితే తెలుస్తుంది. చూద్దాం ఎప్పుడేమవుతుందో ఏంటని చెప్పేసి. మరికొన్ని అప్డేట్స్తో అండ్ తాజా రిలీజ్ అయిన ప్రోమో అప్డేట్స్తో కూడా నేను మీ ముందుకు వస్తాను. మీరు ఇలాగే చూస్తూనే ఉండండి జేఎన్బీ మీడియా. కీప్ సైనింగ్ ఆఫ్.